ఏమన్నారు? ఇప్పుడు మనకు మరొక అతిథి గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల పద్మావతం గురువులు, శ్రేయోభిలాషులు చంద్రశేఖర్ సార్ గారికి, సోదరులు ఈశ్వరుడన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ సభకు రావడం, ఇక్కడ మీ అందరితో కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను 74, 76 ఎస్కే యూనివర్సిటీ ఇప్పుడు అనిపిస్తుంది, ఆ పేరుతో లేదప్పుడు ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలలో సాహిత్య విద్యార్థిని. ఆ తర్వాత అక్కడే మా గురువుల పర్యవేక్షణలందరిలో నేను అక్కడ పరిశోధక విద్యార్థిగా ఎంటెక్ చేశాను, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం మీద. ఈ నేపథ్యంతోనూ, నా కుటుంబ నేపథ్యంతోనూ నాకు ఎప్పుడు యారసం వాళ్ళతోనూ మరి వామపక్షవాదులతోనూ ఎప్పుడు ఆ సంబంధం ఉంది, విడిపోని సంబంధం. అందరితో కలుస్తూ నేను వాళ్ళతో నేర్చుకున్నది ఎక్కువ. ఈరోజు ఇది విమర్శ పాఠశాల. ఈ విమర్శ పాఠశాలలో నేర్చుకోవడానికి పరిశోధక విద్యార్థులు ఇక్కడ ఎక్కువ వచ్చినట్టున్నారు. మరి ఈ విమర్శ అనే దాని మీద నేను ఎంత మాట్లాడగలను అనేది కాదు, కానీ ఈ పెట్టినటువంటి ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో అయితే దీన్ని వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారో దానికి సఫలం కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందు చెప్పినట్టుగా అందరం దీన్ని సంపూర్ణంగా విని, ఆకలించుకుని, విశ్లేషించుకుని ఎవరికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటే మాత్రం పరిశోధనలో చాలా ఉపయోగపడుతుందని నా నమ్మకం. విమర్శ అనేది, విమర్శ అంటే ఇప్పుడు మామూలుగా అనిపించేది ఏమి, విమర్శిస్తున్నాడు అంటూనే చెడు అనేటువంటి భావన కలుగుతుంది. అలా కాకుండా సద్విమర్శ ఉంటుంది, దాంట్లో ఉన్న మంచి చెడుల విశ్లేషణే విమర్శ. ఉన్నది మంచి చెప్తుంది, చెడు చెప్తుంది అనేటువంటి దృక్పథం ఉండాలి. విమర్శ చేసేటువంటి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు లేకపోతే ఒక పాక్షికతో ఉండకుండా సమదృష్టితో ఏదాన్నైతే మనం చెప్పదలుచుకున్నామో దాని మీద దృష్టి ఉంచి, కేవలం నేను మార్క్సిస్ట్ని కాబట్టి నాకు మిగతాదంతా చెత్తగానో లేకపోతే ఇంకొకటి చెప్పిందంతా మంచిదిగానో అలా ఒకపక్షంగా కాకుండా నిర్దిష్టంగా దాంట్లోని విషయాలను తరువాత పాఠకులకు, విమర్శకులకు ఒక మార్గదర్శిలాగా, ఒక మార్గం చూపించేదిలాగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక చదివేది కూడా అలాగే చదువుతాం, మనకి ఏది ఇష్టమైతే అదే చదువుతుంటాం, కానీ అన్నీ చదవము. అట్లే అన్నీ అధ్యయనము చేస్తూ, అయితే ఇక్కడ అభ్యుదయము అంటూనే ఒక భావన ఉంది. అభ్యుదయం ఎవరికి అనేది, ఒకరోజు కళకి ప్రయోజనం ఏమి అంటే ఆనందం. నేటి కళకు ప్రయోజనం అందరికీ సమానత్వం, అందరూ ఆనందించదగ్గది. దానివల్ల సమాజంలో ఒక చైతన్యం రావాలి. భావి సమాజం సంపూర్ణమైనటువంటి శ్రేయస్సును పొందే విధంగా ఉండేటువంటిదే ఈరోజు మనం ఇక్కడ గుమిగూడుతున్నటువంటి ఈ గుంపు, ఈ సమావేశంలో ఉండేటువంటి వాళ్ళందరి దృష్టి ఒక సమాజంలో ఎవరు ఎక్కువ శాతం బాధపడుతున్నారో వాళ్లకు సంబంధించినటువంటి, వాళ్లకు శ్రేయస్సునిచ్చేటువంటిది మనకి సాహిత్యం రావాలి. అటువంటి సాహిత్యాన్ని ఎలా విమర్శించాలి, ఏది తర్వాత మార్గదర్శకం అవుతుంది, మరి సరి అయిన దృష్టిలో ఇది నడిచే విధంగా ఒక పుస్తకం గురించి తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే చాలా మంచిది, గొప్పది అని చెప్తాం. మరి తెలియంది, మనకు నచ్చంది అయితే ఏమీ లేదు ఇందులో అని వక్రీకరించడం జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా వస్తువు, శిల్పం, దాంట్లో ఉన్న దృక్పథము అన్ని కోణాలను పరిశీలించి ఒక సరి అయినటువంటి నిర్దేశాన్ని, దృక్పథాన్ని, తర్వాత మార్గాన్ని భావితరాలకు ఇచ్చేటువంటి విమర్శ మంచి విమర్శ అవుతుంది. ఒకనాటి సినారే గారి ఆధునిక కావ్యం కావచ్చు, పెద్దలందరూ రాసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి విమర్శన, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎలా చేశారో అటువంటిది. ఈరోజు అటువంటి ఒక మార్గం ఏర్పరచుకున్నందుకు పరిశోధక విద్యార్థులకైతే ఇది చాలా ఉపయోగపడుతుందని నా నమ్మకం, ఒక పరిశోధక విద్యార్థిగా.
మరి దీన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఎప్పుడు ఇందాకే పెద్దలు అన్నారు అందరూ 60 ఏళ్ళు వాళ్ళ ఉంటారు ఎక్కడ అని. భావితరాలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి పిల్లలందరూ యువకులంతా ఇక్కడికి వచ్చారు, యువతి యువకులు. వాళ్ళందరూ దీన్ని ముందుకు కొనసాగించాలని ఒకసారి దీన్ని ఈ సభ్యులు అందరూ కలిసి దీన్ని మరింత ప్రయోజనవంతంగా, ప్రయోజనకారిగా, ఉపయోగకారిగా తీసుకుంటూ ఇంకా ఎక్కువ మందికి దీన్ని పోగలిగినటువంటి ఈ మార్గాన్ని సూచించగలిగినటువంటి పరిస్థితి రావాలి. అది అందరి ద్వారా అవ్వాలని నేను ఇందులో భాగస్వామి అయినందుకు, నేను ఈరోజు మీతో ఇక్కడ నిలబడినందుకు నేను చాలా సంతోషిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. సరే.